కాకినాడ జిల్లాలో ఫ్యాన్ స్పీడ్ రోజు రోజుకి తగ్గిపోతుందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా విపక్ష పార్టీలో నేతల మధ్య సఖ్యత కరువైందా? అధికారానికి దూరం అయ్యాక కాకినాడ జిల్లా నేతలు ఎవరికి వారన్నట్లు తలో దిక్కు అయ్యారా? ఒకప్పుడు బలంగా ఉన్న వైసీపీ ఏడాదిలోనే ఎందుకింత బలహీనపడింది? ఒకప్పుడు ఓ వెలిగిన పార్టీ స్విచ్ చేసేవారు లేక చడీ చప్పుడు లేకుండా ఉండిపోయింది. 2019 ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ భారీ విజయాలు నమోదు చేసింది. పెద్దాపురం మినహా కాకినాడ సిటీ, రూరల్, తుని, పత్తిపాడు, జగ్గంపేట స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానాన్ని ఫ్యాన్ పార్టీ దక్కించుకుంది. కాకినాడ రూరల్ జిల్లా నుంచి కురసాల కన్నబాబుకు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. మంత్రివర్గ విస్తరణలో కన్నబాబుని తప్పించి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకి మంత్రి పదవి ఇచ్చారు. అయితే కన్నబాబు దాడిశెట్టి రాజాతో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అస్సలు పడేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు నేతలు కాస్త అటు ఇటుగా ఉన్నా నడిచిపోయింది. కష్టకాలంలో కలిసికట్టుగా ఉండాల్సిన నేతల మధ్య ఓటమి తర్వాత కూడా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రూపు తగాదాలతోనే 2024 ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ బొక్కబోర్లా పడింది. జిల్లా వ్యాప్తంగా అన్ని సీట్లని కూటమి కైవసం చేసుకుంది. పరాజయం పాలైన తర్వాత వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబుని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా పంపింది అధిష్టానం. ఆయన స్థానంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు కాకినాడ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. దాడిశెట్టి జిల్లా అధ్యక్షుడు కాగానే సొంత నియోజకవర్గం తునిలోనే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు చక్రం తిప్పి వైసీపీ ఆధీనంలో ఉన్న తుని పురపాలక సంఘాన్ని టీడీపీ ఖాతాలో వేశారు. యనమల దెబ్బకు 17 మంది కౌన్సిలర్లు వైసీపీకి బైబై చెప్పి టీడీపీలో చేరారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దాడిశెట్టి రాజా ఇప్పటిదాకా పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులతో ఒక్క సమావేశం కూడా పెట్టలేదని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కన్నబాబుని ఉత్తరాంధ్రకు పంపడంతో కాకినాడ రూరల్లో కూడా పార్టీకి చేదు అనుభవమే ఎదురైంది. రూరల్ ఎంపీపీ స్థానాన్ని జనసేన తన ఖాతాలో వేసుకుంది. కన్నబాబు పూర్తి సమయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలపై పెట్టడంతో సొంత నియోజకవర్గంలో కేడర్ చిన్నాభిన్నమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రీజనల్ కోఆర్డినేటర్గా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణని నియమించారు. ఆయన ఇప్పటిదాకా 3-4 సార్లు వచ్చెళ్లారు. ఇటీవలే కాకినాడకొచ్చి ఓ సమావేశాన్ని నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయారు. కనీసం నియోజకవర్గాల వారీగా కూడా బొత్స చర్చించలేదని కార్యకర్తలు చెబుతున్నారు. పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీ వంగ గీత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధాటిని తట్టుకోలేకపోతున్నారు. తాను చనిపోయే వరకు ఇక్కడే ఉంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన గీత ప్రస్తుతానికి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళుతున్నారు. ఇక కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మొహం చాటేశారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ద్వారంపూడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయారని, కేసుల భయంతో హైదరాబాద్లోనే ఎక్కువ గడుపుతున్నారని ప్రజలు చెబుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకి సంబంధించి థియేటర్ల బంద్ ప్రకటన వెనుక తన హస్తం ఉందంటూ నిర్మాత నట్టికుమార్ చేసిన ఆరోపణలను చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. అంతకు మించి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరోవైపు జిల్లాలో మెట్ట ప్రాంతాలుగా గుర్తింపు పొందిన జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురంలో ఫ్యాను పార్టీ పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారిపోతోంది. పెద్దాపురంలో వైసీపీ ఇన్ఛార్జి దొరబాబుకి పార్టీ శ్రేణులు ఏమాత్రం సహకరించడం లేదంటున్నారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్ స్పీడుని వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం అందుకోలేకపోతున్నారని వైసీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆయన్ని మారుస్తారంటూ ప్రత్యర్థులు ప్రచారం చేయడంతో నియోజకవర్గంలోని 4 మండలాల్లో పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదంటున్నారు.
ప్రతిపాడులో మరింత అయోమయంలో ఉంది వైసీపీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయనకు రాజకీయ అనుభవం లేదు, నియోజకవర్గంలో పెద్దగా పరిచయం కూడా లేదు. తండ్రి పద్మనాభం గతంలో పలుమార్లు ప్రతిపాడు నుంచి పోటీ చేసినా తర్వాత ఆయన పిఠాపురం షిఫ్ట్ అయ్యారు. దీంతో ముద్రగడ కుటుంబానికి గతంలో ఉన్న పట్టు లేకుండా పోయిందంటున్నారు. దీనికి తోడు కూతురు జనసేనలో ఉండడం ముద్రగడకు మరింత మైనస్ అయిందంటున్నారు. మొత్తంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నానా హంగామా చేసిన నాయకులు ఎవరూ ఇప్పుడు కనబడకపోవడంతో అసలు కాకినాడ జిల్లాలో వైసీపీ ఉందా అనే సందేహాలొస్తున్నాయి ప్రజలకి.